సేమియా దద్దోజనం చేసేసుకుందామా ఫ్రెండ్స్? అయితే వచ్చేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేని మనస్ఫూర్తి కోరుకుంటే ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మరి మీరు ఏం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ టైంలోను? నేను ఈ టైంలోను ఒక్కొక్కసారి ఈ సమ్మర్లో మనం మరి నైట్ టైం డిన్నర్ని తినాలనిపించదు, అలాంటప్పుడు చేసుకోవాలనిపించదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన కడుపుకు చల్లదానాన్ని ఇచ్చి, అలాగే మన కడుపు నిండడానికి మన మంచి డిన్నర్ తయారు చేసి చూపిస్తాను. అదేంటి అనుకుంటున్నారా? సేమియా దద్దోజనం అండి. చాలా బాగుంటుంది, మన కడుపు ఫుల్ అవుతుంది. ఆల్రెడీ నేను మన ఛానల్లోను దద్దోజనాన్ని కర్డ్ రైస్ తయారు చేసి పెట్టాను. చూడకపోతే చూడండి. ఇది సేమియా కర్డ్ బాత్ అనమాట, సేమియా దద్దోజనం. మరి వచ్చేసండి మన కిచెన్లోకి చేసి చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, సేమియా దద్దోజనం చేసుకోవడానికి మొదట మనం 250 గ్రామ్స్ సేమియాల్ని తీసుకున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకున్నాను, బౌల్ తీసుకున్నాను, వాటర్ని అంటే 1 లీటర్ పైన వాటర్ని తీసుకున్నాను. ఇగో బాయిల్ చేసుకుంటున్నాను కదా, ఈ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సేమియాల్ని మనం వేసేసుకుందాం. సేమియాలు మరీ ఎక్కువగా బాయిల్ అవ్వకుండా చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుండగానే ఒక పొంగు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇప్పుడు సేమియాల్ని వడపోసేసుకుందామండి. వేడి మీద ఉన్నప్పుడే మనం ఇలా వడకట్టేసుకొని ఇందులో మనం చల్లని నీళ్లు వేసుకున్నట్టయితే కనుక పొడి పొడిగా ఉంటాయండి. ఇంతే, ఇదిగో ఇలాగా చల్లని నీళ్ళు వేసేయాలి. సేమియాల్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాం. ఇగో స్టవ్ వెలిగించుకుని మళ్ళీని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇది సేమియా దద్దోజనానికి తిరగమాత పెట్టుకుంటున్నామండి. ఇదిగో 10 నుంచి 15, మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు, జీడిపప్పుల్ని వేసుకుందాం. మొదటగా జీడిపప్పుల్ని మరీ కలర్ వచ్చే వరకు వేపుకోకర్లేదని ఇలా వేయించుకుందాం. వేగిపోయి తీసేసుకుందాం జీడిపప్పులు. ఇదిగో వేగిపోయి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోను ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, వేడి శనగుళ్ళు వేసుకుంటే బాగుంటాయండి, ఒక గుప్పుడు వేసుకుందాం. మినపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, అల్లం చిన్న అల్లం తీసుకుని చిన్న ముక్కలు కోసుకుని అల్లం ముక్కలు కూడా వేసేసుకుని, ఒక పెద్ద సైజు పచ్చిమిరపకాయ చేసుకుని చిన్న ముక్కలు అవి కూడా కోసుకుని అవి కూడా వేసేసుకుందాం. కరివేపాకు 2 రెమ్మలు తీసుకుని అవి కూడా శుభ్రం కడుక్కొని అవి కూడా వేసేసుకుందాం. కొంచెం ఇంగువ వేసుకోవాలండి, ఇంగువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. కొంచెం ఇంగువ వేసుకుని ఇక మంచిగా కలుపుకుందాం వేగి వరకు. బాగా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 1/2 కిలో మనం సేమియాలు తీసుకున్నాం కదా, దానికి డబ్బులు 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను నేను. పెరుగు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీనికి. దీనిలో రుచికి సరిపడినంత మనం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగులో 2 కీరాలు తీసుకొని ఇలా తురుముకున్నాను. కీరా వేసుకుంటేనే దీనికి చాలా రుచి అండి. మన సేమియా బాత్కి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కీరా మస్ట్ అండ్ షుడ్ వేయాలి ఇందులోనూ. బాగా కలుపుకోవాలి. చల్లార్చి పెట్టిన సేమియాల్ని మనం ఇలాగ కలుపుకున్న పెరుగులో వేసేసుకుందామండి. మొత్తం అన్నీ ఇలా వేసేసుకొని వేసి చూపిస్తాను మొత్తం అంతా. కొత్తిమీర చిన్న ముక్కలు కోసుకొని అవి కూడా వేసేసుకోవాలండి ఇందులోను. 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి, మీ ఆప్షనల్ అండి, నేను వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పచ్చి కొబ్బరి వేసుకుంటే 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి. లాస్ట్గా ఇందాక తాలింపు చేసి పెట్టుకున్నాం కదా, ఈ తిరగమాత ఇందులో వేసేసుకుందాం. మరి అంతేనండి, మన సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది. వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా ఇలా పైనుంచి వేసేసుకుంటే అయిపోయిందండి మన సేమియా దద్దోజనం. మరి టేస్ట్ చేయాల్సిందే కదా. ఇదిగోనండి దగ్గరికి చూపిస్తున్నాను చూడండి, మన సేమియా దద్దోజనం
రెడీ అయిపోయింది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, సేమియా దద్దోజనం, సేమియా కర్డ్ బాత్ చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఇలాగా ఈజీగా వెంటనే తయారు చేసుకోవచ్చు. మరి చాలా ఈ సమ్మర్లో చల్లగా లాగించేయచ్చు ఫుల్గాను. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి ఇదిగో తినేయాల్సిందే, మరి చాలా టేస్టీగా ఉంటుంది. బా అద్భుతంగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. కూర్చొని లాగించేస్తాను. మరి ఒక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.